లోనే ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ప్రజాస్వామ్యం ఎక్కువ అనే పద్ధతిలో సార్ ఫిలిం నగర్లో మరో సెగ ఛాంబర్ కాపాడబడిన ఫిలిం నగర్లో నిన్న ఫిలిం ఛాంబర్ దగ్గర మీద అదే మురళీమోహన్ తర్వాత సురేష్ బాబు జమినీ కిరణ్ ఇలా వీళ్ళందరూ కొంతమంది శివాజీ రాజా నటులు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. ఆ కొవ్వొత్తుల ర్యాలీ దేనికంటే అప్పుడు ఈ లీజ్కి ఇచ్చినటువంటి సమయం అయిపోతుంది కాబట్టి ఫిలిం ఛాంబర్ సముదాయం ఆ భవన సముదాయం ఆ కాంప్లెక్స్ ఉన్నదాన్ని ప్రైవేట్ కంపెనీకో మాల్కో ఇచ్చేసి దాంట్లో ఒక 25% 30% భూమి మటుకు స్థలం మటుకు తీసుకొని మిగిలినవన్నీ కూడా వాణిజ్య అవసరాలకు ఇచ్చేస్తే ఎక్కువగా లాభం వస్తుంది ఇదంతా అని ఒక ఇది జరుగుతుంది. ఇప్పుడున్న పాలక మండలి అలా ఆలోచిస్తుంది. ఇది చాలా అన్యాయం. చెన్నై నుంచి మద్రాసు హైదరాబాద్కు పరిశ్రమను తీసుకొని వచ్చి ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దడం ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి తెలుగు సినిమా వెళ్ళిందంటే వాటి అన్నిటికీ కూడా ఇది కేంద్ర బిందువుగా పనిచేసింది. అప్పట్లో రామానాయుడు అల్లు రామలింగయ్య ఇంకా చాలామంది శక్తి కొద్ది సహాయం చేయటం దీనివల్ల ఇది ఇలా అన్ని విభాగాలకు కూడా ఇక్కడ చేంబర్లు గదులు ఇవన్నీ ఏర్పడ్డాయి, అభివృద్ధి అయింది. ఇప్పుడు మీరు ఏం చేసినా సరే ఇది సినిమా నిర్మాణానికి సినిమా రంగానికి సంబంధించిన దానికి పరిమితం కావాలి తప్ప చేతులు మారి వేరే ప్రైవేట్ కార్యక్రమాలు వాణిజ్య కార్యక్రమాలకి ఇది అడ్డాగా మారకూడదు. దీని మీద మేము చాలా ఖచ్చితంగా ఉంటామని వాళ్ళందరూ చెప్తున్నారు. చాలా రోజులుగా జరుగుతుంది. ఇప్పుడు ఇదే సమయంలో ఫిలిం ఛాంబర్ ఎన్నికలు కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఆ ఎన్నికలు కూడా జరగాల్సినవి ఇప్పటికే కాల వ్యవధి అయిపోయినప్పటికీ వాటిని వాయిదా వేస్తూ సాగదీస్తూ వస్తున్నారు. అలా చేయడం ద్వారా తాము ఉండగానే ఈ ఛాంబర్ స్థలాన్ని ఎవరికొకరికి ఇవ్వాలి అనే దాంతో ఒక అవగాహనతోనే చేస్తున్నారు అన్నది ఇక్కడ ఒక ఇది. దీనికి సైమల్టేనియస్గా చిత్రపురి కాలనీ దాని మీద కొన్ని ఆరోపణలు దాని మీద దర్యాప్తు జరపాలి ఇట్లాంటివి గత నుంచి ఉన్నాయి. సో ఇదంతా ఈ మధ్య మనం చూస్తే మా ఎన్నికల అప్పటి నుంచి ఇటీవలి అంశాల వరకు కూడా కొంచెం భిన్నమైన స్వరాలు వినిపించటము 2-3 కోణాలు రావటము లేదా 2-3 వర్గాలుగా విడిపోవటం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు అంత హేమహేమీలు అందరు వచ్చి ఇక్కడ ఆ పనితో ఏమి సంబంధం లేనట్టు వాళ్ళు చేస్తున్నారంటే ఇంకెవరు చేస్తున్నారు? 2గానో 3గానో పరిశ్రమ విడిపోయిన ఫలితం ఇది. మూడోది పబ్లిక్ పర్పస్ కోసం తెలుగు చిత్ర పరిశ్రమ అనే ఒక అవసరం కోసం ఇచ్చిన దాన్ని ప్రైవేట్ మాల్ కిందో ఇంకో దాని కిందో మారిస్తే ఇప్పుడు వీళ్ళు అడుగుతుంది ఒకటే, అది మీరు ఏం చేసినా పరిశ్రమ విభాగానికి సంబంధించి చేయాలని అది మరింత వివరంగా అయితే ఈ లోపల వాళ్ళు మాట్లాడారంట. ఛాంబర్ తరఫున కూడా మీడియాకు వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. తొందర ఏం లేదు, మేము అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని. అంతకుముందు కూడా మా భవనాన్ని గురించి కూడా మంచు విష్ణు అయిన తర్వాత అప్పుడు కూడా ఒక వివాదం వచ్చింది. నిజంగా సినిమా కథలు అర్థం కావట్లేదు, సినిమా వాళ్ళ కథలు కూడా మనకు అర్థం కావడం లేదు. అక్కడ ఏం జరుగుతుంది? పరిశ్రమ వ్యాపారం కళ అదే కాకుండా ఈ వర్గాలు రకరకాలైన కోణాలు ఇవి రావటం వల్ల ఇది జరుగుతున్నట్టుంది. బట్ యాజ్ ఐ సెడ్ పబ్లిక్ స్పేస్ ప్రజావరణం పరిశ్రమ ఆవరణం మటుకు పరిశ్రమకే ఉండటం చాలా ముఖ్యం. పదవుల్లో ఉన్నంత ఇంకో చాలా ఏవో అప్పులు ఇట్లాంటి కొన్ని కథనాలు కూడా నేను చదివా కానీ ఇప్పుడు వాటిని మనం మాట్లాడడం అవసరం లేదు. ఆ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. మళ్ళీ ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరుగుతాయా దానికి సంబంధించి కూడా ఏదో బైలాస్ ఉంటాయి కదా, మరి ఉండి ఎందుకు జరుగుతున్నాయి? ఒకటైతే నిజం కదా, వీళ్ళందరూ వచ్చి కొవ్వొత్తులు పట్టుకున్నారంటే ఊరికినైతే పట్టుకోరు. అక్కడ ఏదో మంట అయితే జ్యోతి బన్గయ్య జ్వాల అని ఆ దాసరి సినిమాలాగా అదేదో జరుగుతున్నట్టుగా ఉంది. సార్ బ్యాంకులు విదేశీ హస్తాల్లోకి ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి?